బ్రేకింగ్ న్యూస్ ఏపీలో జీబీఎస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. చాప కింద నీరులా వ్యాధి విస్తరిస్తోంది. కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటి వరకు 50 వరకు కేసులు నమోదు కాగా అందులో 14 మంది ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగతా రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల శ్రీకాకుళం జిల్లాలో బాలుడు చనిపోగా నిన్న మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ప్రకాశం జిల్లా అలసందలపల్లికి చెందిన మహిళ గత కొన్ని రోజులుగా జీబీఎస్ వ్యాధితో బాధపడుతోంది. ఈ నెల 3న జీజీహెచ్లో అడ్మిట్ అయింది. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చబడ్డాయి. వైద్యం అందించినా ఆమె స్పందించలేదు. కనీసం శ్వాస కూడా తీసుకోలేకపోయింది. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. వెంటిలేటర్పై ఉంచారు. అయినా మార్పు రాలేదు. పరిస్థితి మరింత విషమించి నిన్న ప్రాణాలు కోల్పోయింది. ఈ జీబీఎస్ అనేది గతంలో మా కుటుంబంలో వచ్చింది, మా తమ్మునికి వచ్చింది. మేము తెలియక ఒంగోలు వెళ్ళాము సార్. అక్కడ ఇది భారీ ఖర్చు అవుతుందని చెప్పారు. ఆ ఖర్చు మేము పెట్టుకోలేము సార్ అంటే మాకు సొల్యూషను తిరుపతి సిమ్స్ హాస్పిటల్కు ప్రిపేర్ చేశారు. అక్కడికి పోయినాం సార్. అక్కడ ఒక నెల రోజులు ట్రీట్మెంట్ ఇచ్చారు. కొంతవరకు సహకరించింది. ఇంటికి వచ్చినాక గత 4 నెలలు ఫిజియోథెరపీ చేయించాము. ఇప్పుడు ప్రజెంట్ కోలుకున్నాడు. వాని పని మా తమ్ముని పని సొంత పని చేసుకోగలుగుతున్నాడు సార్. ఈ జీబీ సిండ్రోమ్ వ్యాధి ఈ అలసందపల్లిలో ఉందని తెలిసింది. దానికోసం వాటర్ కంటామినేషన్ ఏమైనా ఉందేమని చెక్ చేయడానికి నేను SCRWSగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చూస్తే ఊరంతా చాలా క్లీన్గా ఉంది. వాటర్ సప్లై కూడా 1 కిలోమీటర్ నుంచి వస్తుంది. చాలా డైరెక్ట్ పంపింగ్లో అసలు కంటామినేషన్ అవడానికి స్కోప్స్ లేవు. ఎక్కడైనా లీక్స్ ఉన్నాయని కూడా మా స్టాఫ్ అంతా ఈరోజు చెక్ చేయడం జరిగింది. ఇది జనరల్గా మన మెడికల్ ఆఫీసర్స్ చెప్పడం ఏంటంటే ఎవరీ రెగ్యులర్గానే పీరియాడికల్గా వస్తుంటుంది. ఏ అవుట్ బ్రేక్ కింద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా ఎవరో ఒకళ్ళిద్దరికీ ఇబ్బంది పెడుతుందేమో కానీ లాస్ట్ స్టేజ్ వచ్చిన పేషెంట్స్ కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది. ఆయన కూడా ఓకే, రికవర్ అయ్యారు. ఏ ఇబ్బంది లేదు. గులెన్ బ్యారీ సిండ్రోమ్ గురించి ప్రజల్లో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో చెందినటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి సమాచారం ఉంది. ఇది సహజంగా ఉండేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఈరోజు కొత్తగా వచ్చిందేం కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిసీజ్ ఇది. కాకపోతే నేను ఈ సందర్భంగా వైద్యులందరినీ, ప్రభుత్వ వైద్యులు కావచ్చు, ప్రైవేట్ వైద్యులు కావచ్చు, ఎవరికైనా కానీ సిండ్రోమ్ లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే ప్రత్యేకంగా గమనించి తగిన వైద్యం అందించే విధంగా మీరు సహకరించండి. ప్రభుత్వం, ముఖ్యమంత్రి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా వీటి మీద సమీక్ష చేసుకున్నారు. ఈ వ్యాధికి అవసరమైనటువంటి ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో పెట్టారు. ఎక్కడా కూడా ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు భయపడకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది ఎంత పెద్ద భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం కూడా కాదని తెలియజేసుకుంటూ ప్రజలు ధైర్యంగా ఉండండి. వైద్యులు మాత్రం మరొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, గమనించి ట్రీట్మెంట్ సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఎటువంటి అంటువ్యాధి కాదు. శరీరంలో ఇంతకుముందు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు దానికి సంబంధించిన యాంటీబాడీస్ వచ్చేటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనే విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, ఈ మరణాలు వచ్చాయి, పేపర్లో, మీడియాలో వస్తున్నాయి అనేటువంటి అపోహలు చెందొద్దని చెప్పి ధైర్యంగా ఉండమని కోరుకుంటూ తీసుకుంటున్నాను. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అలసందలపల్లిలో DMHO వెంకటేశ్వర్లు పర్యటించారు. జీబీఎస్తో మృతి చెందిన కమలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలో జీబీఎస్ వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించారు. జీబీఎస్ అనేది వైరస్ కాదు, వ్యాధి మాత్రమేనని ప్రజలు భయపడొద్దని చెబుతున్న DMHO వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి జయరాం ఫేస్ టు ఫేస్. ప్రకాశం జిల్లాలో జీబీఎస్ వ్యాధి అనేది కలకలం సృష్టిస్తుంది. ప్రస్తుతం మనం కొమ్రోల్ మండలం ఇటు అలసందపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడికి వైద్య శాఖ సంబంధించి వైద్య బృందం మొత్తం కూడా ఇక్కడికి చేరుకుంది. ప్రస్తుతం ఇటు ప్రకాశం జిల్లా DMHO ఇటు వెంకటేశ్వర గారు ఉన్నారు. ఒకసారి వందమడం సార్, చెప్పండి, ఈ గ్రామానికి చేరుకున్నారు, ఈ గ్రామంలో ఎటువంటి పరిస్థితులు, వాస్తవానికి జీబీఎస్ వ్యాధి యొక్క లక్షణాలు ఏంటి, ఏం చెప్తారు? ఇక్కడ జీబీఎస్ వ్యాధి అనేది పర్టికులర్ గా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది కమ్యూనికబుల్ డిసీజెస్ కాదు. ఒకరి నుండి ఇంకొకరికి, ఒక కుటుంబం నుండి ఇంకో కుటుంబానికి వచ్చేటువంటి వ్యాధి కాదు. కాబట్టి అందరూ కూడా ధైర్యంగా ఉండండి. ఇది లక్షలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి సంభవిస్తుంది.
వారు కూడా 99% రికవరీ అవుతారు, ఎవరికీ ప్రాణాపాయం ఉండదు. ఒకవేళ వారికి ఇంకా వేరే డిసీజెస్, క్రానిక్ డిసీజెస్ కనుక ఉంటే, బీపీ కానీ, షుగర్ కానీ, ఆ తర్వాత ఇంకా ఏవైనా వ్యాధులు కనుక దీర్ఘకాలికంగా వాళ్ళు మందులు వాడుతూ ఉంటే వారిలో రికవరీ అనేది కొంచెం లేట్గా ఉంటుంది. అంతేకాని ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. తగిన వైద్యం అంతా కూడా ప్రభుత్వం తరఫున ఉచితంగా అన్ని మెడికల్ కాలేజెస్లోను, అన్ని ఇన్స్టిట్యూట్స్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వెంటిలేటరీ సపోర్టు దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్ కానీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నిట్లో కూడా రెడీగా ఉన్నాయి. అన్నిట్లో కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్స్, ఇంటెన్సివ్ కేర్ పీపుల్, డాక్టర్స్ అందరూ కూడా సిద్ధంగా ఏర్పాట్లు చేసి ఉన్నారు. సార్ ఇదే గ్రామంలో ఇప్పుడు కమలం అనే మహిళ కూడా ఈ జీబీఎస్ వ్యాధితో చనిపోయింది. ఈమె ఎందుకు చనిపోయింది ఏంటి, ఈమెకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయండి? ఈవిడ వరుసగా ప్రతిరోజు పొలం పనులకు వెళ్తూ వారి యొక్క విధులు నిర్వహిస్తూ వారి యొక్క పనులు చేసుకుంటూ యాక్టివ్గా ఉండే పర్సనే. కాకపోతే మొదటి నుండి కూడా బీపీ, షుగర్ అనేవి ఈవిడలో ఉన్నాయి. వాటి కూడా మందులు వాడుకుంటూ ఉన్నారు. సడన్ గా ఒకరోజు పనికి వెళ్ళొచ్చి ఆ రోజు కూడా కాళ్ళు చేతులు తిమ్మిరిగా ఉండటం, అదేవిధంగా నడిచేదానికి కొంచెం బలహీనంగా ఉందని చెప్పటము, కుటుంబ సభ్యులకి చెప్పటము, కుటుంబ సభ్యులు వెంటనే వైద్య శాఖ ద్వారా హాస్పిటల్కి తీసుకెళ్ళటము, హాస్పిటల్లో చేరిన వెంటనే వైద్యం అందించడం జరిగింది. అయితే ఈ నరాల బలహీనత అనేది, కండరాల బలహీనత, నరాల బలహీనత అనేది మీకు ఆల్రెడీ చెప్పున్నాను. కాబట్టి ఈ రికవరీ అనేది వ్యాధి డయాబెటీస్ ప్లస్ హైపర్ టెన్షన్, అదేవిధంగా ఈ నరాలకు సంబంధించినటువంటి క్వాడ్రిపెరిసిస్ అటువంటి వ్యాధి వచ్చింది. కాబట్టి రికవరీలో చాలా టైం తీసుకుంది. టైం తీసుకుని వెంటిలేటరీ సపోర్ట్ కూడా వెళ్ళింది. వెంటిలేటరీ సపోర్ట్కి వెళ్ళిన తర్వాత అత్యున్నతమైనటువంటి వైద్యుల బృందం అంతా కూడా న్యూరాలజీ డిపార్ట్మెంట్ వారు, జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ వారు, ఇంటెన్సివ్ కేర్ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా వారి యొక్క వైద్యాన్ని పరిపూర్ణంగా అందించారు. అయితే ఈవిడలో ఉన్నటువంటి బలహీనత వలన, ఈవిడలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వలన ఆవిడ పూర్తిగా రికవరీ కాలేక మరణానికి దారితీసింది. సార్ ఇంకొకటి గ్రామస్తులు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఇదే గ్రామంలో 20 ఏళ్ళ నుంచి ఇది తాగునీటి సరఫరిస్తున్నారు. తాగునీటి వల్ల ఏమన్నా ఎఫెక్ట్ వచ్చిందని కూడా అంటున్నారు. ఏమన్నా ఈ తాగునీటి సంబంధించిన శాంపిల్స్ ఏమైనా తీసారా? ఇక్కడ తాగునీటికి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. అవి మైక్రోబయాలజీ డిపార్ట్మెంటు, అదేవిధంగా ప్రివెంటివ్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా విజయవాడ పంపించడం జరిగింది. రిపోర్ట్స్ ఇంకా ఎట్ టు కమ్. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా క్యాంపైలోబాక్టర్ జెజుని అని మనకి విరోచనాలు, అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అంటే జీర్ణకోశ వ్యాధులకు సంబంధించినటువంటి ఆర్గానిజము, అది ఒకవేళ నీటిలో కనుక ఉన్నట్లయితే వెంటనే ఆ నీటిని ఆపేసేసి మనం వేరే నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే కెమికల్ అనాలిసిస్, బ్యాక్టీరియల్ అనాలిసిస్లు ఇక్కడ చేసినంత వరకు మనకు రాలేదు. ఇంకొక క్రాస్ చెక్ కోసము వేరే డిపార్ట్మెంట్ అంటే వేరే ల్యాబ్ కూడా, హయ్యర్ ల్యాబ్ కూడా విజయవాడ గవర్నమెంట్ ద్వారానే పంపించడం జరిగింది. ఆ రిజల్ట్స్ వచ్చిన వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతానికి నీరు ఇక్కడైతే ఉన్నంతలో శుభ్రంగానే ఉంది. తర్వాత వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్తో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటాం. సార్ ఈ జీబీఎస్ వ్యాధికి ఇటు మందులు లేవు, మందులు కొరత ఉంది అని అంటున్నారు. ఏంటి సార్ దీనికి ఏం చెప్తారు? ఈ వ్యాధికి పర్టికులర్గా మందులు అనేది ఇమ్యునోగ్లోబులిన్స్ ఇస్తాము. ఇవి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నిట్లో కూడా ఉన్నాయి. అంటే ఒక పెద్ద హాస్పిటల్లో, మెడికల్ కాలేజెస్, తర్వాత ఏరియా హాస్పిటల్లో తక్షణ వైద్యము ఇమీడియట్గా అందరికీ అందుబాటులో ఏర్పాటు చేశాం. లైక్ ఎక్కడైతే మనకి వెంటిలేటర్ సపోర్ట్ అవసరమో అక్కడ ప్రతి ఏరియా హాస్పిటల్లోనూ, ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోనూ అవన్నీ ఏర్పాటు చేసి స్టాఫ్ని అందరినీ కూడా సిద్ధంగా పెట్టాం. అదేవిధంగా ఇమ్యునోగ్లోబులిన్స్ అన్ని కూడా మెడికల్ కాలేజీలో ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచితంగానే అవన్నీ అందిస్తారు. సార్ ఈ వ్యాధి సోకితే ఈ యొక్క రోగి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వ్యాధి సోకినటువంటి వ్యక్తి సాధారణంగా వారు పని చేసుకుంటూనే నాకు బలహీనంగా ఉంది, నేను నడవలేకపోతున్నాను, నేను లేచి కూర్చోలేకపోతున్నాను, ఈ విధంగా నిలబడలేకపోతున్నాను అనేటువంటి కంప్లైంట్స్ చెప్తారు. అదేవిధంగా చేతులు కాళ్ళు కొంచెం తిమ్మిరిగా ఉండటం, అది కొంచెం ఎక్కువ రోజుల నుండే ఉంటుంది. ఇటువంటి ప్రాథమికంగా ఉన్నటువంటి లక్షణాలని వెంటనే గనక వైద్య శాఖ ద్వారా తెలియచేసుకొని సహాయం తీసుకుంటే వారు పూర్తిగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ వ్యాధి బారిన పడ్డారో వారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేస్తే
అక్కడ సర్వీసెస్ ఇచ్చే దానివల్ల రికవరీ అనేది ఖచ్చితంగా 100% ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత అందరికీ మరొకసారి తెలియజేసేది, ఈ వ్యాధి ఒకరి నుండి ఒకరికి వచ్చేది కాదు, కమ్యూనికబుల్ డిసీజెస్ కాదు. కాబట్టి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. తీసుకునే ఆహారము, తీసుకునే నీరు, త్రాగే నీరు ఇవన్నీ కూడా శుభ్రంగా కాసి చల్లార్చినవి తీసుకోవటం, వేడి అన్నం తీసుకోవటం. ఒకవేళ అన్నం నిల్వ ఉంచుకున్నట్లయితే తప్పకుండా మూతలు పెట్టి జాగ్రత్తలు తీసుకొని అందరూ కూడా ఈ అలవర్చుకొని ఇది ప్రత్యేకంగా ఫాలో అవ్వాలని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. సో ఇది ఓవరాల్గా అయితే జీబీఎస్ అనేది ఒక అంటువ్యాధి కాదు, ఇది ఒక వైరస్ కాదు, ఇది ఓన్లీ ఒక వ్యాధి మాత్రమే అని చెప్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రకాశం జిల్లా ప్రజలు ఈ వ్యాధిపై కూడా ఎలాంటి ఆందోళన చెందిన అవసరం లేదని కూడా అయితే ఒక పక్క ఇటు ప్రకాశం జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర గారు ఇక్కడ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ, ప్రకాశం జిల్లా నుంచి.